A batsman in his 12th innings makes a score of 63 runs and thereby increase his average score by 2 runs. The average of his score after 12th innings is batting average model. ఒక బ్యాట్స్మెన్ తన 12వ ఇన్నింగ్స్ లో 63 పరుగులు చేసి తన స్కోర్ సగటు దానివల్ల 2 పరుగులు పెంచుకున్నాడు. ఆ 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు స్కోర్ ఎంత? యాక్చువల్ గా అందరూ చేసే పద్ధతి ఏంటంటే రాసుల మొత్తం ఇస్ ఈక్వల్ టు సగటు ఇంటూ ఎన్. సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఈ ఫార్ములా తీసుకొని చేస్తారు. అంత అవసరం లేదు. నేను ఇదేమి తీసుకోకుండా సింగిల్ స్టెప్ ఆన్సర్ చేసి చూపిస్తాను. అతను 12th ఇన్నింగ్స్ లో 63 రన్స్ కొట్టాడమ్మా. ఎన్ని రన్స్? 63 రన్స్ కొట్టాడు. ఈ 63 రన్స్ కొట్టడం వల్ల ఏం జరిగింది? ముందున్న యావరేజ్ 2 రన్స్ పెరిగింది. అంటే అతను ఎక్కువ కొట్టాడనే కదా అర్థం. ఎక్కువ కొట్టి ముందున్న వాటికి 2 రన్స్ అనేది డొనేట్ చేస్తున్నాడు. మరి నేను ఇప్పుడు ఆడుతుంది ఎన్నో మ్యాచ్? 12వ ఇన్నింగ్స్. దానికి ముందు ఎన్ని ఇన్నింగ్స్ ఉన్నాయి? 11 ఇన్నింగ్స్. 11 ఇన్నింగ్స్ కి నేను ఒక్కొక్క ఇన్నింగ్స్ కి 2 రన్స్ డొనేట్ చేస్తాను. అంటే 22 రన్స్ డొనేట్ చేశాను. ఇక ఏం మిగిలి ఉంటది? 41. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. మీరు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకోండి, సెంట్రల్ లెవెల్ ఆర్ఎస్ అగర్వాల్ అయినా కిరణ్ పబ్లికేషన్ అయినా ఏదైనా, ఈ షార్ట్ కట్ మీకు అందులో దొరుకుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. మనం 12 మెంబర్స్ ఉన్నాం. ఆ 12th మెంబర్ నేను 63 రూపీస్ తెచ్చాను. మీరు 11 మెంబర్స్. ఆ 11 మెంబర్స్ కి నేను 2 రూపీస్ ఇస్తాను. మరి 63 రూపీస్ తెచ్చిన 12th పర్సన్ నేను 2 రూపీస్ చొప్పున మీకు ఇచ్చేస్తే 11 2s are 22 పోతే ఇక నా దగ్గర ఏం మిగిలి ఉంటుందో అదే ప్రెసెంట్ యావరేజ్, ప్రస్తుత సగటు అవుతుంది. సో ప్రస్తుతం అతని సగటు ఎంత? 41 రన్స్. అదే 12వ ఇన్నింగ్స్ ముందు ఎంత అని అడుగున్నాడు అనుకోండి, గత సగటు ఎంత? 2 పెరిగితే 41, పెరగకపోతే 39 రన్స్ అయ్యేది.